ఇప్పుడు చెయ్యండి. ఇండస్ట్రీలా ఇంతమంది ఉన్నప్పుడు ఓన్లీ మంగ్లీ పేరు ఎందుకు వాడుతున్నారు? చాలా మంది సింగర్లు ఉన్నారు, మరి వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు కదా. చేసింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది వచ్చి ఈ రోజు మంగ్లీ అలాంటి వ్యక్తి కాదు, మా ఎస్టీ బిడ్డ ఎదుగుతుంటే తొక్కాలనుకుంటారు, తొడవలు తీయాలి అనుకుంటారు కదా. అది ఇన్ని రోజుల నుంచి ఎందుకు తొక్కలేదు? ఇప్పుడు తొక్కినామైతే ఇంత స్టార్గా ఎట్లా ఎదిగింది? పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా? ఆమె పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సరే ఆమె తొక్కాలి అనుకున్నారు, ఒక్కరో ఇద్దరో ముగ్గురు ఉంటారు, ఇంతమంది ఎందుకు ఉంటారు? అదే కదా, మోసం చేసిరు కాబట్టి ఆమె పేరు చెప్తారు కాబట్టి ఈ రోజు లాయర్ అయినా ఖచ్చితంగా మాట్లాడుతుండే ఖండించి అని చెప్పేసి ఏదో ఒక విషయంలో ఆయన తొక్కేయాలని చెప్పేసి ఆమెకు జర రాజకీయంలో గానీ ప్రతి ఒక్క సెలబ్రిటీలు ఉన్నారు, ఏదో ఒక విషయంలో వాళ్ళని తొక్కేస్తే అయిపోతుంది, మా అంటే జైలు పోతే బయటకు వస్తా అనుకుంటారు కానీ ఎవడు వదిలిపెట్టాడు. దొంగ ఫేస్ కాదు అవి, అడకదిన ఫేసా మరి? నోట్ల కట్ట లెక్క పెట్టే ఫేస్ అదంట, నోట్ల కట్ట లెక్క పెట్టే ఫేస్ కాదే మరి. మరి నోట్ల కట్టలు లెక్క పెట్టినోడు మరి నోరు మూసుకొని ఎందుకు వారిపోయిండు మరి ఆడు? సరే మరి వాళ్ళ మీద నువ్వు కేసు వేసినా అని చెప్పేసి పోయి ఆయన వివి సత్యనారాయణ ఏం పేరు ఆయన ఆయనకు పోయి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినావు, మరి అందరి మీద కూడా నువ్వు అట్లా ఇవ్వాలి. నా మీద వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిర్రు, ఇదంతా చీటింగ్ అని చెప్పేసి దాన్ని బయటికి రా, నీ ఫోన్ పేలు చూపి. నీకు అది ధైర్యం లేదు, నువ్వు బయటికి రావు. ఎంతసేపు ఉన్నా కులాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడడం తప్పు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరు ఎదగాలనే చూస్తారు. నువ్వు ఒక మీడియా ఛానల్ నుంచి బయటికి వచ్చినావు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే శ్రీముఖిని నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? లాయర్ కి క్రష్ ఉందని చెప్పేసి అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? అమ్మాయి బ్రతికేది అమ్మాయి బ్రతుకుతుంది. అంత శుద్ధ పూసలు ఎవరు ఉన్నారు? ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయి పద్ధతిగా ఆ పిల్ల వీడియో లేదో అది చేసుకుంటుంది, దాని బతికేదా బతుంది. ఆమె మీద క్రాష్ ఉందమ్మా, నీ మీద కూడా ఉందా మందుకుంది. మరి అదే వెయ్యాలి బయటకు వచ్చి చెప్పుంటే. వాళ్ళ అమ్మని ఆయన ఒక పద్ధతి మీద ఆమెను వెంచరు కాబట్టి రష్మి ఈ రోజు శ్రీముఖి బయటకు వచ్చి మాట్లాడతలేదు. మరి అదే శ్రీముఖి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడితే ఏడబెట్టుకుంటూ తలకాయ తీసుకొని తండాలు పెట్టుకోవాలి. అక్రమ భూములు ఉన్నాయి కర్ణాటకలో అని కూడా రూమర్స్ వస్తున్నాయి, మరి దాని గురించి లేనే ఉంది. తెలియని రాజకీయ నాయకులు లేదా, రౌడీ షీటర్ లేదా, ఏది లేదా? బాగుంటే ఆమె వరకు మలిసి సంగర పెట్టుకోవాలి. ప్రజల సొమ్ము తింటాము, మీ ప్రజలను దోసుక తింటాం అంటే తొక్కి నార తీసి వదిలిపెడతారు. కొంతమంది వాళ్ళ తండాల నుంచి ఈ రోజు బయటకు వచ్చి మంగ్లీ చాలా మంచిది అని చెప్తున్నారు. కాదు, ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఆమెనే చేసిందని వీళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళంతా ఒక్కరు పిచ్చోళ్ళు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, అందరు పిచ్చోళ్ళు అయితే కాదు కదా. అందరు ప్రూఫ్లతో సహా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మేము కుమ్మరోళ్ళము, ఇప్పుడు మా దాంట్లో మా క్యాస్ట్లో పోయి నేను అడిగిన అనుకో ఖచ్చితంగా ఇస్తారు నమ్మకంతో. అరే ఇండస్ట్రీలో ఉంది ఖచ్చితంగా పెడుతుందేమని ఒక నమ్మకంతో ఇచ్చిరు, అది నువ్వు నిలుపుకోలేదు. ఒక్క 2 నెలలు 3 నెలలు మొత్తం ఇచ్చుకుంటూ వచ్చిందంట మిత్తులు, తర్వాత వచ్చే వరకు చెకప్. అంటే కొంతమంది గిరిజనులు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు కదా. దాన్ని పైసలు ఇస్తే నేను కూడా చేస్తా, ఇప్పుడు పైసలు ఇస్తే నేను కూడా చేస్తా. ఇప్పుడు నేను చెప్పేది అదే కదా, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నప్పుడు టార్గెట్ గా పెట్టుకోనికి ఆమె సీఎమ్మా మినిస్టరా? ఆమె టార్గెట్ కి ఎందుకు పెడతారు? ఆమె తప్పు చేసింది కాబట్టి తప్పు అంటున్నారు. ఏమన్నా ఒక మాట ప్రశ్నించినాం అనుకో కేసులు పెడతారు. ఓన్లీ పిఎస్ఎల్ మొత్తం ఆమెకు ఒక్కరికే అండర్వేర్లు ఇచ్చారు, గవర్నమెంట్ ఆమెకే పథకాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఆమెకే రైట్లు ఇచ్చారు, మాకు ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా ప్రశ్నించారు అనుకో తీసుకొస్తారు, పోలీస్ కేసులు పెడతారు. పద్ధతి ఉండాలి, చేసేటోళ్ళకన్నా పద్ధతి ఉండాలి. ప్రజల సొమ్ము దోసుక తింటున్నారు, అది బాగుపడరు. అవును, మరి సెలబ్రిటీకి వాల్యూ ఉన్నంత మనకుందా? ఇప్పుడు మనం ఒక పిఎస్ పోయినాం అనుకో, ఆడ కూర్చోపో అంటారు. అదే సెలబ్రిటీ వచ్చిందంటే లోపల కూర్చోబెడతారు, ఛాయ్ తాపిస్తారు, నీళ్లు తాపిస్తారు, మంచిగా తీసుకుంటారు. ఇప్పుడు సుబ్బారావు గారు ఎందుకు అట్లా చేస్తున్నారు? అసలు సుబ్బారావు గారిని మీరు ఆ రోజు మీరు చూసిరు కదా, చేసిరు, అది చేసే పద్ధతే కాదు. ఆయన బండి మీద పోయిండా? బండి మీద పోయినప్పుడు నువ్వు ఆపాలి. కోటి చేసే పని కోటి చేస్తుంది. నువ్వు రోడ్డు మీద నువ్వు వాడు నిలబెట్టి ఆయనకు టెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత సిన్సియర్ గా ఆలోచించినావు కదా, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, దాంట్లో గురించి ఆలోచించవచ్చు కదా. ఆమె మీద ఎందుకు మీకు అంత ఫోకస్? చట్టం దాని పని అది చేసుకుపోయినట్టు ఆమె చెయ్యరు. అక్క ముడుతుంది, ఆ నీళ్ళు కూడా తాగదు, మంగిలి నీళ్ళు కూడా తాగదు, ఆమెకు చెయ్యరు.
ఆమెకు చేసిరు అనుకో, అమ్మో ఆడోళ్ళకి చేసిరు మరి గుట్కా ఎట్లా దొరికింది? ఆమె బర్త్డే పార్టీలా అవి ఎట్లా దొరికినాయి? బట్ వేరే వాళ్ళు ఎక్కడో తాగేసి వచ్చారన్నారు. మరి గట్టినే ఉంటది సంసార వయసు, అందులో అట్నే ఉంటది. సో ఎన్ని కేసులు పెట్టినా మంగ్లీ బయటికి వస్తుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ అలాంటిదని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. స్వామి, మన తెలంగాణలో ఎంత మంది ఉన్నారో అంతమంది ఆమె వెనుకనే ఉన్నారు. అంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, చోడా నాయకులు ఉన్నారు, బాడా నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆమె ధీమా అదే. ఇవాళ నేను ఇన్ని వేల కోట్ల స్కీమ్ చేసినా గానీ నేను బయటికి రాను, నాకు కోట్ల లాయర్లు తెలిసి అందరూ చోడోడు బయట వేస్తాడు, నేను తింటా పంట అయిపోతుంది. ఈ ఫేసేనా నోట్ల కట్టలు లెక్క పెట్టినా, మరి ఆ నోట్ల కట్టలు లెక్క పెట్టినోడు మరి నోట్ల మన పోసుకొని ఎటుపోయింది, మరి అని తీసుకొచ్చి మొదలు పెట్టవచ్చు కదా. అంత అమాయకైన ఫేసా? నిన్ననే పుట్టిండా ఆయన? లెక్క పెట్టే ఫేసా అంట. మరి ఇన్ని గానం చేసుకుంటూ వచ్చింది కదా, చాలా 10 ఏళ్ల నుంచి చేస్తుంది. నోట్ల కట్టలు ఎట్లుంటాయి తెలియదా? ఎట్లుంటాయి? రబ్బర్ బ్యాండ్ లేచి ఉంటాయి, ఎక్కువ చేతులు గుంజితే మిషన్ లో పెట్టి లెక్క పెడతారు, గట్లుంటాయి నోట్ల కట్టలు అంటే. అడ్డమోడు పెట్టుకుర్రా భయ్, నువ్వు అడ్డం పెట్టుకోలే, నిలువ పెట్టుకోలేదు, అడ్డమోడు పెట్టుకోలేదు, చేపిచ్చింది అంతే. అడ్డమోడు పెట్టుకుని ఏడంగా పెట్టుకురు, ఓడి పెట్టుకుండు. ఇప్పుడు నీకు నాకు రిలేషన్ లేని నా ఇల్లు నీకు ఎట్లా తెలుస్తుంది? మరి వాడు ఇప్పుడు స్కామ్ చేసిన ఆమె పేరు పెట్టుకొని మరి నీ ఇంటికి ఎట్లా వచ్చిండు, ఎట్లా తిన్నాడు? సరే ఒక్కసారి 2 సార్లు రిలేషన్ ఉంటేనే, ఫ్రెండ్షిప్ ఉంటేనే వాడు జస్ట్ నీ పేరు చెప్పుకొని ఇన్ని వేల కోట్లు నొక్కేస్తాడా? కొంతమంది తాండాల నుంచి వచ్చి మాట్లాడుతున్నారు, మా గిరిజన అమ్మాయిని తొక్కేస్తున్నారు, ఏ ఆడంగా తొక్కేస్తున్నారు, అది తొక్కేస్తుండలే మమ్మల్ని, అది నొక్కేసింది కదా. ఎవరు తొక్కేయట్లేదు, ఎవరు నొక్కేయట్లేదు. సుబ్బారావు గారు చేసేది 100% కరెక్ట్. ఆయనకి ఇప్పుడు ఇంకా రాజకీయం సపోర్ట్ లేదు కాబట్టి, సెలబ్రిటీల సపోర్ట్ లేదు కాబట్టి, రౌడీ షీట్ల సపోర్ట్ లేదు కాబట్టి ఆయనని కొంచెం డేకట్లేదు. కానీ ఆయన ఏం వదిలిపెట్టాడు. కానీ నువ్వు చేసే చాలా తప్పు. ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆయన మీద కాకుండా సుబ్బారావు గారి మీద ఫస్ట్ కేసు అట్నే చేస్తాం. మరి నా మీద నేను కేసు వేసుకున్నట్టు కదా, అందుకే అట్నే వేసుకుంటది. నా మీద ఏమని ఇప్పుడు ఏ పద్ధతిలో వేస్తుందో, ఏ లెక్కన వేస్తుందో ఏమను. ఎవరెవరికైనా పైసలు తీసుకున్నా వాళ్ళకి న్యాయం చేసి నా కాడికి రమ్మను. దేనికి కేసు వేస్తుంది? ఆమెకు ఒక్కదానికే చట్టమా? నేను కూడా కేసు వేస్తా. ఇంకా నేను దిగలేదు ఇళ్ళకి మొత్తము, నేను దిగితే ఇంకా వేరే ఉంటది. పోయి ఇంటికాడ వాళ్ళందరినీ తీసుకొని ఇంటి ముందర కూర్చొని ధర్నానే చేపిస్తా. సరే నీకు ఇప్పటి వరకు దాంట్లో నీకు అసలు పొత్తు లేదు, నీకు సంబంధం లేదు, పో మరి మన ఇంటికి ధర్నా చేపిపో, రోడ్లు ఎక్కువ. ఎందుకు సపరేట్ ఉంది? మరి ఇప్పుడు మంగ్లీకి అసలు సంబంధమే లేదన్నా ఒప్పుకున్నాము, ఓ మరి బాధితులను తీసుకొని పోవచ్చు కదా. ఇప్పుడు ఎవడైతే నీ పేరు చెప్పుకున్నాడు, ఇప్పుడు ఎవడైతే నీ పేరు చెప్పుకొని స్కామ్ చేసిండో, నా బ్లేమ్ అయిపోతున్నా, నాకు చెడ్డ పేరు వస్తుంది, అమ్మ ఆ డబ్బులు నేను తీసుకోలేదు, నా ఇంట రండి, పోదాం మనం వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నాము, ధర్నా చేద్దామని రా. నేను కూడా మరి కదా తప్పు చేసినామని అర్థమైందా? తప్పు చేసినామని అర్థమైందా లేదా? ఇప్పుడు నేను రోడ్డు మీద పోతుంటే పడాలు కొట్టినా అనుకో, అడుగుకుంటాడా? వాడు నేను ఒకటి కొడితే 4 సపరిస్తాడు, ఎందుకంటే తప్పు మనది కాబట్టి. మరి నీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఇన్ని రోజులకు బయటకు రాలి. ఇప్పుడు 2 నెలలు ఎందుకు టైం తీసుకున్నావు? నీకు పెద్ద సెలబ్రిటీలు తెలుసు, ఇప్పుడు సుబ్బు గారి మీద నువ్వు కేసు వేయడం తెలుసు, కానీ మరి నీ పేరు చెప్పుకున్నావు, నువ్వు సాంకలు పెట్టుకున్నావు, నీకు న్యాయం చేద్దాం అనుకున్నాను బయట వేసినావు. అడుగుతాడు కదా మేడిపల్లి సారు, ఏముంది అనకాడ? ఏం లేదు అనకాడ. అందుకే కదా ఇప్పుడు మంగ్లీ గారు అంటే చాలా, నేను చెప్తున్నా కదా, మన రేవంత్ రెడ్డి అన్న కంటే, మన కవితక్క కంటే, మల్లన్న కంటే, వీళ్ళందరికంటే సీనియర్. ఇప్పుడు ఈక్వల్ అంటే మోడీతో సమానం కాబట్టి ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సిందే అయితే వాళ్ళు. ప్రజలకు న్యాయం చేయండి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా మందికి రెస్పెక్ట్ ఉంది. ఆమె ఒక్కతే మన భారతదేశంలో ఉండలేదు, ఆమె ఒక్కతే గొప్పది కాదు. ఇప్పుడు ఆమె అడకదింటలేదు, ఏం అడకదింటలేదు. నాకు ఈ చేతుల పని మరి 3వ చేయడానికి వచ్చిండు కదా. కాదు, అమ్మ ఒక మాట చెప్పింది నాకు, ఇప్పుడు ఉబ్బరిస్తుంది కానీ జర్మంగ్లీ ఉంటే ఫ్యాన్ కట్టుకేస్తుంది.
ఆ నేను ఇక్కడ తెలంగాణలో నేను అసలు పోలేదు, ప్రచారానికి పోలేదు అని చెప్పింది. ఆంధ్రలో పోలేదు. జగన్ అన్న తరపున పోయి అడగలేదా? మరి దాని ఆత్మ పోయిందా? దాని ఆత్మ పోయింది. ఆ రోజు పోయి ఫ్యాన్ కట్టుకెయ్యి అన్ని చల్ల గాలి వస్తుంది మీ ఇండ్లకు అని చెప్పింది. మరి అదొకటి మాట్లాడింది అంటే నోరుందని చెప్పేసి ఏదైనా మాట్లాడతారు. నీకు సంబంధం లేదు కదా, నువ్వు ఎంతమంది మీద కేసులు పెడతావు. అనసూయ విషయంలోనే నేను భయపడలేదు, నీ విషయంలో భయపడతావు నువ్వు అనుకో. గానీ నీ తప్పు లేకపోతే రా బయటికి, నీతో పాటు నేను కూడా వస్తా. పోదాంపా. నీకు ఎవరైతే చీటింగ్ చేసిండో, నీ పేరు చెప్పుకొని ఎవరైతే కోర్టులు నొక్కేసిండో నాడు నీతో పాటు నేను వస్తా, బాధితులను తీసుకొని పోదాం. న్యాయం జరిగిందాక ఆయన ఇంటికాడ కూర్చున్నాము. అంతే తప్ప నేను 2 రోజులకు 3 రోజులకు వస్తా, మీరు మీడియా వాళ్ళు ఏం వేయకూరి ఏం చేయకూరి అంటే, నువ్వు తప్పు చేసినాక మీడియా వాళ్ళని ఎందుకు ఏదో బాజర్ల పాలు పోసి తొక్కకూరి అంటే అది కరెక్ట్ కాదుగా. బాజర్లో నువ్వు పోయడం నీ తప్పు, నువ్వు బయట వేసుకోవడం నీ తప్పు. లోపల కొన్ని నొక్కేసినప్పుడు చెప్పినావా? చెప్పలేదు. ఇది కూడా అంతే. సుబ్బు గారు మీకైతే ఏదైనా సరే మీరు అట్లనే ముందుకోండి, ఎవడేమో ఒరగబెట్టేదేం లేదు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. కానీ మధ్యలో వస్తున్నారు చూసిన కొంతమంది మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంచెం పైసలు తక్కువ తీసుకోరు. ఎందుకంటే రేపటి నాడు అది మొత్తం తప్పు అని తెలిసినాడు మిమ్మల్ని కూడా వేసుకొని పోతారు లోపలికి.